హాయ్ అండి, వెల్కమ్ టు గార్నిష్డ్ బౌల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ తడక. ఇది రోటీ, నాన్, పూరీలోకి చాలా మంచి కాంబినేషన్ అండి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? ఎగ్ తడకకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 2 eggs, 4 tablespoons ఆయిల్, 1 tablespoon ఘీ, 2 ఆనియన్స్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకోవాలండి, 3 గ్రీన్ చిల్లీస్, 2 టొమాటోస్ ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, రాజ్మా, పెసలు, శనగలు. నేను ఇవన్నీ కూడా 3 tablespoons తీసుకున్నానండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, పసుపు 1/2 tablespoon, కారం 1 tablespoon, 1.5 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా 1 tablespoon, కసూరి మేతి కొద్దిగా. ఇవన్నీ వాష్ చేసుకుని మనం 5 to 6 hours పాటు సోక్ చేసి ఉంచుకోవాలండి. ఇవి 6 hours పాటు సోక్ అయ్యాయండి. మనం ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ఆనియన్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ ఫ్రై అయిపోయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా 1 minute పాటు ఫ్రై అవ్వాలండి. టొమాటోస్ యాడ్ చేసుకుందాం అండి. పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఇది ఒక 2-3 minutes పాటు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న దాల్ మిక్స్ యాడ్ చేద్దాం. ఇది బాగా మిక్స్ చేసుకుందాం అండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం అండి. ఇది 10 minutes పాటు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది 10 minutes పాటు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కసూరి మేతి యాడ్ చేసుకుందాం. ఘీ యాడ్ చేస్తున్నాండి. అయిపోయిందండి. ఇది స్విచ్ ఆఫ్ చేసుకుందాం. సాల్ట్ చెక్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం అండి.
చూశారు కదండి, ఎగ్ తడక మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.